హలో అండి. ఈరోజు వీడియోలో మనం రుచికరమైన చేపల వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్లైస్ లెమన్‌ని కూడా ఇందులో వేసుకోవాలండి. మనము కార్న్‌ఫ్లోర్ వేసుకోవడం వల్ల మసాలాలన్నీ కూడా చేప ముక్కలకి పడుతుంది. చేపని ఫ్రై చేసేటప్పుడు మసాలాలు అంటుకోకుండా ఉంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నూనెని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అవసరమైతే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా నీట్‌గా కలుపుకోవాలండి. పిండి అనేది మనకి మరీ తిక్కుగా ఉండకూడదు, అలా అని లూజ్‌గా కూడా ఉండకూడదండి. మనకి స్మూత్ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇలా పిండి కలుపుకున్న తర్వాత మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని మసాలాలో వేసుకొని చేప ముక్కలకి మసాలాని బాగా పట్టించాలండి. ఇలా నేను అన్ని చేప ముక్కల్ని కూడా మసాలాలో యాడ్ చేసుకొని మంచిగా ఈ మసాలాలనైతే పట్టించేస్తున్నాను. ఇలా మసాలాలని పట్టించిన తర్వాత ఒక గంట పాటు మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే 2-3 గంటల పాటు మ్యారినేట్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ మసాలాలన్నీ కూడా చేప ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బావుంటుందండి. నేనైతే ఇక్కడ ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నూనెని వేసుకోండి. నూనె మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. నూనె తక్కువలో కూడా మనం చేపల వేపుడిని చాలా బాగా ఫ్రై చేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆయిల్‌లో యాడ్ చేసుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ, మనం కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల చేప ముక్కలనేవి అంటుకోకుండా, మసాలాలనేది చేప ముక్కల నుంచి విడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. నాకు ఒక 6-7 నిమిషాలకి చేప ముక్కలైతే ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి నేను పక్కనుంచేసుకుంటాను. మంటని మరీ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా కూడా ఇలా క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో నేను ఫస్ట్ బ్యాచ్ చేపల వేపుడునైతే చేసేసుకున్నానండి. మిగిలిన చేప ముక్కల్ని కూడా ఇదే ఆయిల్‌లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో 3 పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు మరిన్ని పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు.